అయ్యా నమస్కారం అండి. నమస్కారం అండి. మేము బ్యాంక్ నుండి వచ్చాం. మీరు బ్యాంక్ లో తీసుకున్న లోనికి సంవత్సరం నుంచి వడ్డీ కట్టట్లేదు. మీరు ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా నేను రిప్లై ఇవ్వట్లేదు. అందుకని కోపం వచ్చి ఫైనల్ గా మీరు వడ్డీ కట్టకపోతే ఇల్లు జప్తు చేయబడును అని నోటీస్ ఇవ్వడానికి వచ్చారు. అదే కదా మ్యాటర్? అవునండి. ఏంటనే వీలు చేసేది? మన వేలకు వేలు వడ్డీలు తెచ్చి కడుతుంటే ఈ బ్యాంకులు అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నాయి. సంవత్సరం వడ్డీ కట్టకపోయేసరికి ఇల్లు జప్తు చేస్తారంటారేంటి? ఉన్నప్పుడు వచ్చి కడతారులేండి. వెళ్ళండి. ఐఎమ్ సారీ, మీరు ఎలా మాట్లాడకండి. మరి ఎట్ట మాట్లాడాలి? ఉండవే ఏమ్మా, ఈ టీవీ ఇది మీ టీవీ అన్నట్టుగా ఇది మీ బ్యాంకు, దీన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అని మీరు అనబట్టే కదా మీ బ్యాంకులో మేము లోన్లు తీసుకుంటున్నాం. అలాగే ఇది మా ఇల్లు, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాదే కదా. ప్రస్తుతానికి మీరు వెళ్ళండి, నేను ఒకసారి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి టైం అడుగుతాను. ఐఎమ్ సారీ సార్, మీకు ఇప్పటికే చాలా సార్లు టైం ఇచ్చాను. మీరు ఆరిపోయింది వ్యాపారం చేసి కాదండి, చీటింగ్ చేసి. ఉన్న ఒక్క ఇంటి మీద 20 కాగితాలు సృష్టించారు, 20 బ్యాంకుల్లో లోన్లు పుట్టించుకున్నారు. ఇవాళ మేం చెప్ చేయలేదనుకోండి, రేపు వేరే బ్యాంకులు చెప్ చేస్తాయి. Naturally, అయ్యా, బట్ నా ఇంటిని నేను తాకట్టు పెట్టుకోవడం మోసం ఎలా అవుతుంది మేడం? మేడం, నాకు 80 కోట్ల యూనో లాటరీ వచ్చిందో అని బ్యాంక్ స్ట్రీట్ లో క్యాకినపడగానే మీలాంటి బ్యాంకు వాళ్ళందరూ లగెత్తుకుని వెళ్ళి కోట్ల అప్పులు ఇచ్చారే. ఎవరికి? విజయవాడ నియోజకవర్గ ఓటర్ అయిన శ్రీ 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 బోళా భాస్కర్ గారికి. అది ఐఎస్ఐ స్టాంప్ ఉన్న మోసం అంటే. చూడండి, మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడినా నేను చేయగలిగింది ఏమీ లేదు. ఒక బ్యాంక్ మేనేజర్ గా నేను రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అవ్వద్దని ఎవరన్నారు మేడం? కాకపోతే కొంచెం టైం ఇమ్మన్నాను. ఈసారి మళ్ళీ వ్యాపారంలో పెట్టి లాభాలాగానే వడ్డీతో సహా కట్టేస్తాను. కావాలంటే ఆలస్యమైనందుకు వడ్డీ ఎక్కువ తీసుకోండి. ఎక్కువ వడ్డీ కాసుపడ్డానికి నేను ఫైనాన్సర్ నో, వడ్డీ వ్యాపారస్తులను కాదండి. అది కాదు మేడం. ఐఎమ్ సారీ, ఇక మీరు చెప్పేది లేదు, నేను వినేది లేదు. ప్లీజ్. పదండి. పరువు పోయిన తర్వాత బతకడం దండగా. నాకే సావాలనిపిస్తుంది. చెప్పిచ్చిదానా కబుర్లు ఆపి ముందు బతికి పట్టకట్టే మార్గం వెతకనాయా. మార్గం వెతుక్కోవటం ఏంట్రా? మనం మెయిన్ రోడ్డు మీదే ఉన్నాం. శాస్త్రం ఏం చెప్పింది? ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోమంది. అలాగే ఏ బ్యాంకు వల్ల మనం కట్టుబడ్డలతో రోడ్డు మీద పడ్డామో అదే బ్యాంకు ద్వారా కోట్లు సంపాదించి కొత్త బిల్డింగ్ లోకి అడుగు పెడుతున్నాం. ఎవరు కలవద్దు, కదిలారంటే కాల్చి పడేస్తాం. హలో హలో. కమాన్, గడప్. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయి. కమాన్, మూవ్ మూవ్. ఓపెన్ చేయి. ఏయ్, రండిరా. అంతా డబ్బేలు ఇక్కడ. రండి త్వరగా. ఏంటో త్వరగా. నమస్కారం, నా పేరు బంగారు సుందరయ్య. నేను ఈ బ్యాంకులో చిన్న అటెండర్ని. జస్ట్ పాస్ పోసుకుందామని పక్కకెళ్ళా. అప్పుడే అంతా పాస్ అయిపోయింది అనుకుంటే ఎట్టా? మాది ఆంధ్రా బ్యాంకు. ఇక్కడ డబ్బులేసినా దెబ్బలేసినా వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం.
ఏం లేదు బాబు, మేం బజార్ను పడిపోయామనే బాధతో వాడు అలా చేశాడే కానీ వాడు అసలు దొంగ కాదయ్యా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చూసావా మా సుందరయ్య ఎంత మంచాడో. ఏం లేదయ్యా, ఆ బ్యాంకు దోపిడీ జరిగే హడావిడిలో ముఖం సరిగ్గా చూడలేకపోయాను. అమ్మిరా తమ్ముడు శివరాజే ఈ పని చేసి ఉంటాడు అని అనుకున్నానని ఒక్క మొక్క చెప్పు చాలు, ఆడు బయటపడిపోతాడు. చెబుతాడు. రేయ్, గురువుని బట్టి శిష్యుడు, తండ్రిని బట్టి కొడుకు, తల్లిని బట్టి కూతురు, అన్నని బట్టి తమ్ముడు, పెద్దల్ని బట్టి పిల్లలు పాడైపోతారురా. నువ్వు నిజాయితీ పరుడు అయితే నీ తమ్ముడు కూడా నిజాయితీగానే బతికేవాడు. బళ్ళో పిల్లోడు బలపం మింగితే పోన్లే తంటోడని వదిలేస్తావా? చేసింది తప్పు రాని మూతి మీద ఒక్కటిస్తాం. కంచె దాటి పశువు చేలో పడితే పోన్లే అడగటానికి నోరు లేక కాలు జారిందని ఊరుకుంటావా? కొన్నాళ్ల పాటు బందెల దొడ్లో బంధిస్తాం. నీ తమ్ముడు చేసింది తప్పురా అని చెప్పనందుకు నీకు ఈ చెంపదెబ్బ, తప్పుడు పని చేసినందుకు వాడికి జైలు శిక్ష తప్పదు. కాబట్టి నేను సాక్ష్యం చెబుతా. బంగారు సుందరయ్య సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ ముద్దాయి శివరాజుకు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అన్ని పేపర్లో పడతానండి. బ్యాంకు దోపిడీకి దుండగుల యత్నం, అరెస్టు, కోట్లు కాపాడిన బ్యాంకు అటెండర్ సుందరయ్యని అన్ని పేపర్లలోనూ ఫ్రంట్ పేజీలో వేయిస్తాం. అట్టయితే ఆగండి. మా పిల్లల్ని కూడా పిలుస్తాను. అరే పెద్దోడా, వస్తున్నాడండి. మీ ఆవిడ్ని కూడా రమ్మను. మా పెద్దోడండి, మా కోడలండి. పద్మావతి ఎక్కడా? వస్తున్నా డాడీ. మా అమ్మాయి అండి. నమస్కారం పెట్టు. నమస్కారం. మీకంటే మీ పిల్లలేమో చాలా పెద్దవారిలా ఉన్నారేంటండి? భలేవారండి మీరు. వాళ్ళ డాడీ అని పిలుస్తుంటే నన్ను నిజంగానే డాడీ అనుకుంటున్నారా? నా చిన్నప్పుడు మా నాన్న పోయాడండి. మాకు ఊహొచ్చేసరికి మా అమ్మ కూడా పోయిందండి. అమ్మ పోతూ పోతూ వీళ్ళందరినీ నా చేతిలో పెట్టి, ఒరే సుందరయ్య, వీడు వయసులో నీకంటే పెద్దోడైనా ఉత్తి పిచ్చి మారాజురా, ఇక నుంచి అన్నకి, తమ్ముడికి, చెల్లికి అమ్మవైనా నాన్నవైనా నువ్వేరా అందండి. అందుకే వీళ్ళందరినీ నా బిడ్డల్లా చూసుకుంటున్నానండి. వీళ్ళకి పెళ్లిళ్ళ ఈ సెటిల్ అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోనని నాకు నేనుగా ఒట్టేసుకున్నానండి. మా పెద్దోడు సెటిల్ అయ్యాడండి, ఇంటర్నెట్ కూడా పెట్టాడు. ఎరా సుందరయ్య కంప్యూటర్స్.com అని మా తమ్ముడి పేరుతో ఒక ఇంటర్నెట్ సెంటర్ స్టార్ట్ చేసామండి. మా చిన్నోడు వెంకటేశ్వరరావు అండి, అంటే నా చిన్న కొడుకు అండి. ఆడేదో పని మీద బయటికి వెళ్ళాడు, డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడండి. వాడిని దీన్ని ఒక ఇంటోళ్ళని చేశాక అప్పుడు నేను ఒక ఇంటోళ్ళని అవుతానండి. ఈ ఇల్లు మా రిలేషన్స్ దండి. నేను వాడి మేనమావనండి. ఇది వాడికి కాబోయే పెళ్ళం. ఆ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాం. ఏమండి, మా మామయ్య మేనకోళ్ళు కూడా దిగొచ్చా? ఓఎస్,
తప్పకుండా దిగొచ్చు. మాయా మీరు కూడా రండి, రేపు పొద్దున పేపర్లో ఫోటో చూసుకోవచ్చు. సరే లే. అరే పెద్దోడా నువ్వు రారా. మా చిన్నోడు కూడా ఉండుంటే ఎంత బాగుండేదో. తప్పదు ప్రమీల, నాకు జాబ్ లేకుండా పెళ్లి చేసుకుని నువ్వు మా జాయింట్ ఫ్యామిలీకి ఎంటర్ అయితే ఇద్దరం మా అన్నకి బటన్ అయిపోతాం. పైగా ఉద్యోగం లేని మొగుడంటే పిల్లలకి చీపు లుక్కు, ముట్టుకున్నా ముద్దెట్టుకున్నా ఉద్యోగం లేదని దెప్పుతారు. అయితే ఇంకెందుకు పార్కులోనే పక్కేసి పడుకోండి. అయ్యా నాన్న నాన్న గనకే చెప్తున్నా, నువ్వు కాసేపు సైలెంట్ అయిపో. నువ్వు చేసుకోవే. సారీ అండి. ఈసారి లిగిన తర్వాత గానీ ఓ ఇన్ఫర్మేషన్ చెప్పు. ఈ లవ్ మ్యాటర్ ని మీ ఇంట్లో లీక్ చేసావా? చేయలేదండి. అమ్మా, చెయ్యలేదా? చెయ్యకపోతే నా కూతుర్ని బజార్ అనుకుంటారే బాబు. ఏంటా ఎరుచూపు? దిస్ ఇస్ ఫ్యాక్ట్. అది కాదండి, పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడు నువ్వు కక్కుర్తిపడి నా డాక్టర్కి స్టమక్ అయి అబార్షన్ చేయించుకున్న తర్వాత? సారీ సార్, నేను అలాంటి వాడిని కాదు. మా అన్నయ్యతో మాట్లాడి త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. అయితే నో ప్రాబ్లం.